పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పునీత జాన్ బోస్కో గారా మా కొరకు ప్రార్థించండి. యువకులను ప్రేమించిన పునీత జాన్ బోస్కో గారా మా కొరకు వేడుకొనండి. మొట్టమొదటిగా ఈరోజు ఉదయం పూజలో పునీత జాన్ బోస్కో గారి గురించి చెప్పాను, కానీ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి మర్చిపోయాను. మరొకసారి మీ అందరికీ పునీత జాన్ బోస్కో గారు గొప్ప పునీతుడు. ఆయన యొక్క పండుగ స్తోత్రములు తెలియచేస్తూ ఈ యొక్క 3 గంటల ప్రార్థనలో భక్తితో మనం ప్రార్థన చేయబోతున్నాం. దిస్ మార్నింగ్ దో ఐ కంపేర్డ్ ద గాస్పుల్ విత్ ద లైఫ్ ఆఫ్ సన్ జాన్ డోన్ బోస్కో, but I forgot to wish you. Later I realized it. I wish you all happy feast day and God's blessings for you. పునీత జాన్ బోస్కో గారి మధ్యస్థ ప్రార్థనతో మన విన్నపాలతో ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశంలో అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా ఈ దినం జరిగే దిలీప్ మరియు మేరీ సౌమ్యాల వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా, ప్రయాణంలో దేవదూతలు సంరక్షణ కాపుదల కొరకు జరిగే ప్రతి కార్యక్రమం దేవుని ఆధీనంలో ఉండినట్లుగా, దివ్య వాక్కు కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని దీవెనల కొరకు ఫాదర్ సిరిల్ గారిని ఎన్నో అద్భుతాలు రక్షించేలా విధంగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతగా, ఎన్నో ఆత్మలు రక్షించే విధంగా వాడుకున్నందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తిరుమల రెడ్డి, విజయ్ రెడ్డి, సంధ్య కుటుంబం, మా కోసం ప్రార్థించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యాన్ని దేవుడు దీవించమని, అన్ని కుటుంబాలు అలాగే దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఏ బాల ప్రీతం రెడ్డి 10వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మ విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఏ జార్జి రెడ్డి, జోసఫ్ సుమా, అలాగే కె ప్రసన్న కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభు చిత్తంలో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు అల్లం సారమ్మ. కె ప్రసన్న కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నిన్నటి దినం మరణ వర్ధంతి సందర్భంగా కె శౌర్యులు ఆత్మశాంతి కొరకు, కె ప్రసన్న కుమార్ బిజినెస్ల అభివృద్ధి, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కె ప్రసన్న కుమార్ కుటుంబం. అలాగే చిన్న బిడ్డ బేబీ అడోరా, తనకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి ఆ బిడ్డను సాక్షిగా నిలిపేటట్టు సంపూర్ణ స్వస్థత కొరకు ఈ సెంటర్ తరఫున ఆ బిడ్డ కోసం అర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మధ్యల జయంతి అతిథి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినం ఉదయకాల సమయంలో మీతో పాటు ప్రార్థన చేశాను. మరొకసారి మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవను అందిస్తున్న బ్రదర్ క్రిస్టోఫర్ గారు తాను ఎంతో దూరం నుండి ఒక చిన్న బైక్లో ప్రయాణం చేసుకుంటూ పిలిచినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ప్రజలకు ఆశీర్వాదంగా మారుతున్నటువంటి ఆ కుమారుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని. బ్రదర్ క్రిస్టోఫర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ and you are an ever ready battery. I know whenever we call you, you run to help us. Happy birthday to you and God's blessings. ఉదయం నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఐఎమ్ హ్యాపీ బికాస్ వీ నీడ్ టు ఆనర్ సచ్ పీపుల్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ప్రోగ్రాం, అది 3 గంటల ప్రార్థన అయినా, అక్కడ స్టేజ్ మీద అయినా, ఎక్కడైనా వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం సిద్ధం చేసి మంచి ఒక పండుగ వాతావరణంను ప్రజలకు తెలియచేస్తున్నటువంటి వ్యక్తి శ్యామ్, డెకరేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే ఒత్తాస చేస్తూ ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో నడిపించే ఆ ధూపం వేసే వ్యక్తి కుటుంబం. అందువలన శ్యామ్, ఈరోజు నీ జన్మదినోత్సవం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నువ్వు చేసినటువంటి ఆ గొప్ప సేవకు గురువుల దగ్గర నిలబడుతున్నావు. దేవుడు వారి దగ్గర ఉన్నటువంటి అభిషేకాశీర్వాదంతో నన్ను దీవించాలని,
వి విష్ యూ హ్యాపీ బర్త్డే. అలాగే ఈరోజు ఉదయకాల సమయంలో మీలో కొంతమంది 9 గంటలకు చూసి ఉంటారు లైవ్లో. నాకు ఒక మంచి తల్లి స్థానంలో ఇంకొక స్త్రీని, అనగా ఒక సిస్టర్, పవిత్రంగా ఒక హోలీ ఉమన్, మదర్ అంటారు ఆమెను చూసి. అలా సిస్టర్ ఫీనియా మరణించి ఈరోజు అంతిమ యాత్రలు జరిగినాయి. అందువలన ఆ బిడ్డను ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వించి దీవించి పరలోకంలోకి తీసుకొని వెళ్ళి నా తరఫున మీ తరఫున ప్రత్యేకంగా ఆమె ప్రార్థించే ఒక వీరుడుగా మార్చాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే సిఎంసి కాంగ్రిగేషన్ అందరికీ నా గాఢమైన సంతాపమును తెలియచేస్తూ ఆమె మన కోసం ప్రార్థిస్తుందని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు డాన్ బోస్కో గారు మధ్యస్థ ప్రార్థన కోరుతూ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్ట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది నేను పలికినటువంటి కొన్ని ధ్యానాంశములు విన్నారో తెలీదు. విన్నటువంటి వారు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. డాడీ, నాయనా అని ప్రతి బిడ్డ తన తండ్రి వైపు చూస్తూ ప్రేమతో పిలిచే వయసు అది. 2 సంవత్సరాల ప్రాయం. కానీ ఆ సమయంలో దేవుడు తన తండ్రిని తన దగ్గరికి తీసుకున్నాడు. ఎంతోమంది చెప్పి ఉంటారు, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఇలా జరిగిందే అని. తండ్రి లేనటువంటి అనాథ అని ఆయనను ప్రజలు చూసి ఉంటారు. కానీ ఆ వ్యక్తి చాలామందికి తండ్రిగా మారిపోయాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నాకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మీలో కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు, ఎందుకు దేవుడు మనం మంచిగా ఉండటానికి ట్రై చేస్తే శోధిస్తున్నాడు, మరి మన జీవితంలో ఈ పోరాటం ఎందుకు అని అడిగేవారికి సమాధానం ఎబ్రేయులకు రాసిన లేఖ 2:18. తానే శోధింపబడి వ్యధనొందను కనుక ఇప్పుడు శోధింపబడు వారికి ఆయన సహాయం చేయును. When we are tested sometimes we understand, we don't understand, we think what?
వేర్ ఈస్ గాడ్? ఆర్ యూ లిసనింగ్ టు మీ లార్డ్? తమిళంలో బాగుంటుంది. కన్నులేయా ఆండవరే உங்களுக்கு கேட்கறதுக்கு కాదు இல்லையா, చెవి లేదా ప్రభా, కన్ను లేదా ప్రభా అని అడుగుతారు. దట్ సార్ట్ ఆఫ్ అ సిచ్యువేషన్. బట్ దాట్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ లూసింగ్ డాడీ. హీ బికేమ్ ఎ డాడీ ఫిగర్ టు సో మెనీ యంగ్ పీపుల్. ఆయన జీవించిన కాలంలో యువకులు ఆయనను జీవిస్తున్న పునీతుడుగా చూశారంట. హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ లివింగ్ సెయింట్ అమంగ్ ద యూత్. ఈరోజు ఉదయకాల సమయంలో ముందు మాటలో పూజలను చెప్పాను. వాళ్ళు పునీతులు అవుతారంటే నేనెందుకు పునీతుడు కాకూడదు అని సవాలు విసిరేసే ఒక పండుగ ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రిని కోల్పోయాడు. 9 సంవత్సరాల ప్రాయంలో ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే, బయటికి వెళ్ళి వీధుల్లో నడుస్తుంటే అక్కడ పిల్లలు ఆడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నప్పుడు వారిని శాంతపరచడానికి ట్రై చేశాడంట. కానీ ఆయన ప్రయత్నములన్నీ విఫలమైందంట. అలా బాధపడినప్పుడు ఆ గుంపులో నుండి ఒక అమ్మాయి ఇలా చెప్పిందంట, తొందరపడకు, మెల్లగా బాబు, నీవు వారిని గెలవాలంటే గొర్రెల కాపరి కర్రను చేతపట్టుకొని పచ్చిక బయలుకు నడిపించుకోపో అని ఆ తల్లి చెప్పిందంట. ఆ తల్లి ఎవరో మీకు ఇప్పుడు అర్థమైంది. అందుకే వారందరూ కూడా ఆ మరియ తల్లిని గౌరవించే ఈ సభలో గౌరవిస్తుంటారు. దే రియలీ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ మదర్, బికాస్ మమ్మీ ఫిగర్, a lady spoke out and said, go slow, take time, slowly lead them, take the staff of the shepherd and lead this youth. తర్వాత ఆయన ఆ విధంగా మారాడు. నేను ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు ఆయనను గొప్ప తండ్రిగా మార్చాడు. తండ్రి లేనివాడు అందరికీ తండ్రిగా మారిన స్టోరీ పునీత జాన్ బోస్కో గారు పండుగ. ఇలా ఎవరికైనా తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటే, తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటే, ఒకరోజు ఆ స్థితి ఒకడు వస్తే ముందుగానే మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడేమో. భక్తితో పాడుదాం, ధైర్యం తెచ్చుకుందాం. మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన మనల్ని కూడా అలా మలచుమని ప్రార్థించే పాటని ఈరోజు సెలెక్ట్ చేసి పాడుతున్నాం. పాడుదాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయాలని, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయాలని, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, సమృద్ధి కలగాలి, పేదరికం తొలగాలి, సమృద్ధి కలగాలి. యజమానుడా మా యేసు రాజుడా. భక్తితో మొదటి గుర్తును అర్పించి, తండ్రి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, ఉన్న అనాథలాగా ఉన్నటువంటి బిడ్డలందరి కోసం, అలాగే భార్య భర్తల మధ్యలో విడిపోయినటువంటి కుటుంబాలు అనాథలాగా ఎప్పుడు మేము కలిసి జీవిస్తామని ఏడుస్తున్న వారందరూ ఇప్పుడు కలిసిపోదురుగాక. ఆమేన్. ఈ గుర్తులు అలాంటి అద్భుతాలు జరుగునుగా. ఆమేన్.
నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. సంపత్, ఎందుకు నీవు బాధపడుతున్నావు? దేవుడు నీతో పలుకుతున్నాడు, స్ట్రైట్గా చూడు, తిన్నగా చూడు, అటు ఇటు చూడవద్దు, కింద చూడవద్దు, నేను నిన్ను నడిపిస్తానని. ఇలా ఎంతమంది బిడ్డలను దేవుడు పేరు పెట్టి పిలవాలని ఆశిస్తున్నారో మీ పేరు తన అరచేతిలో రాసుకుంటున్నాడు దేవుడు. భక్తితో ప్రార్థించండి నాతో పాటు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీలో కొంతమందికి ఇలాంటి ప్రశ్న ఉన్నది. ఈరోజు మనం తుఫాను గురించి బైబిల్ గ్రంథం నుండి ఉదయకాలం పూజలు నేర్చుకున్నాం. తుఫాను వీస్తుంది, దేవుడు కొన్ని విషయాలు అనుమతిస్తూ పిదప్ప ఆ స్థితి నుండి వేరే ఇంకొక ఆవలి తీరమునకు ఎట్లా తీసుకువెళ్తాడని ఉదయ ప్రసంగంలో మీలో కొంతమంది విని ఉంటారు. ఈరోజు 2 సార్లు దేవుని మహిమపరిచే రోజు నా జీవితంలో. మూడవది ఇంకా కొంతసేపట్లో ట్రిమలగిరి దగ్గర గండ్రాక్ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చర్చ్లో, లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్ చర్చ్లో ప్రత్యేకమైనటువంటి మరి ఉదయం నుంచి ఇప్పుడు దాకా 1000 మరి మంగళవార్త జపం చెప్పినటువంటి వారితో పాటు పూజా బలి స్వస్థత ఆరాధనలో పాల్గొనబోతున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. 6 గంటలకల్లా అక్కడ మేము ఉంటాం, మీరు కూడా వచ్చి పాల్గొనండి. ఫాదర్, మరి మీ జీవితంలో మీరు ఎప్పుడు ప్రవచనం చెప్తున్నారు? 31 రోజులు అయిపోయింది కదా ఫాదర్, క్యాలెండర్ ఒక పేజ్ అయిపోయింది. ఫాదర్, 1 page is over in the calendar and the promise God was given, but what about us? Nothing is happening like that. Some of you may be wondering. అందుకే ఈ వచనం ఇప్పుడు ధ్యానిస్తాం. యోబు 8:7. అతడు నీవు కోల్పోయిన దానికంటే అదనముగానే శరీర సంపదలు దేవుడు నీకు దయచేయును. మోర్ దాన్ వాట్ యు లాస్ట్ ద లార్డ్ విల్ గివ్ యూ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ ద వరల్డ్. జోబ్ 8:7. యెషయా 21:7. మీరు 2 అవమానమును అనుభవించితిరి, నిందలకు అవమానమునకు గురి అయితిరి, కావున మీరు మీ దేశముననే 2 సంపదలు పడయుదురు. అంటే వేరే దేశమునకు వెళ్ళి కాదంట, ఈ దేశంలోనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంట. ఐసయా 61:7. You went through humiliation in double portion, and in turn God will bless you in the same country in double portion. తండ్రి గురించి ధ్యానించాం. ఇంకొక మాట ఆయనకు చరిత్ర గురించి. జాన్ బోస్కో గారు యువకులంటే చాలా ఇష్టపడేవారంట. ఏనాడు వారిపై కఠిన స్వభావం చూపలేదని చరిత్ర చెప్తుంది. ఈ విషయమే ఒక స్నేహితునికి మరి జాన్ గారు ఇలా రాస్తున్నారు. ఈ బాలురును మన సొంత కుమారుడులాగా ఆదరించుకోవాలి, వారికి భారం కాకుండా మెలగాలి, సేవించాలి. దీనికి ఉదాహరణ చూడండి, బాగుంది. అపోస్తల యందు యేసు ప్రభు కూడా
ఇలాగే ఉన్నారు కదా. వారి మొరటుతనం, అజ్ఞానం, అవిశ్వాసంలో కూడా ప్రభువు సరిదిద్దుకున్నారు. పాపుల ఎడల కూడా అపార జాలి, కరుణను ప్రదర్శించారు. ఇది కొందరికి ఏవగింపుగా గాను దూషణం గాని అయింది, కానీ పాపాత్ములకు మాత్రం దేవుని కారుణ్యంపై నమ్మకం కలిగింది. అందుకే యేసు ప్రభు సాధుశీలత, ఉదారత్వము హృదయాన్ని కలిగి ఉండ కోరుతున్నాను అని రాస్తున్నాడు. సమ్టైమ్స్ వీ థింక్ లైక్ ఎ టాస్క్ మాస్టర్ and we have to be very strict, and with that only things will go on. But he teaches a beautiful thing. He says we have to accept the young people and the children as a daddy accept a son and daughter. దీన్నే పాటగా పాడి, మీరు ఏదైనా కోల్పోయి ఉంటే, ఈ నెలలో ఏదైతే పొందలేకపోయారో, నూతన నెల రేపు స్టార్ట్ అవుతుంది. 200 దీవెనల కోసం భక్తితో పాడుదాం. తండ్రిలా మారాడే, తండ్రిని కోల్పోయిన జాన్ బోస్కో, తండ్రిలా మారాడే, తండ్రిని కోల్పోయిన జాన్ బోస్కో, మేము కోల్పోయిన దానిని రెండింతలు దయచేయుమా. మేము కోల్పోయిన దానిని రెండింతలు దయచేయుమా. తలంపులెల్లా నా తపనయంత నీ రాజ్యం రావాలని. ఆయన లతీన్ భాషలో ఇలా చెప్పేవాడంట, దా మిలు అనిమాస్ సితేరే తోలే. దానికి అర్థం ఏంటంటే, గివ్ మీ సోల్స్, టేక్ అవే ఆల్ ద రెస్ట్. నాకు ఆత్మని ఇవ్వండి, నా దగ్గర ఉన్నవన్నీ తీసుకోండి అని ఆయన చెప్పిన మాటనే సలేషన్ గురువులు, కన్యాస్త్రులు ఇప్పుడు కూడా పాటిస్తూ వాళ్ళు ఒక క్యాప్షన్ లాగా పెట్టుకున్నారంట. ఈ విషయాన్ని ఆదికాండం 14:21 మీరు తర్వాత చదువుకోండి. జెనసిస్ 14:21. ఎస్, టేక్ అవే ఎవ్రీథింగ్ బట్ గివ్ మీ మై పీపుల్ ఈజ్ డైలాగ్ బిట్వీన్ ద కింగ్ ఆఫ్ సొదోమ్ అండ్ అబ్రహాం. భక్తితో రెండవ గుర్తును ప్రార్థిస్తూ, ఆత్మలు ఈ స్థలంలో మరి పంటలు కోసే విధంగా ఈ సెంటర్ వాడబడాలని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన జీవిత చరిత్రను నేర్చుకుంటున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముందే చెప్పాను, ఆయన జీవిస్తున్నప్పుడే పునీతుడిలాగా ప్రజలు చూసేవాళ్ళంట.
ఆయన ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉండదంట. ఒకసారి నగర కారాగారం నుండి అంటే చెరసాల నుండి 300 మంది నేరస్తులైన కుర్రాళ్లను ఆ జాన్ గారితో విహారయాత్రకు అధికారులు పంపించారు. పైగా ఏ పోలీస్ సహకారం లేకుండా ఎంత నమ్మకంతో వాళ్ళు పంపించారు చూడండి. ఆ నేరస్తులు ఎట్టు తప్పించుకొని పారిపోకుండా ఆ ఫాదర్ గారి సుబోధలకు మారు మనసు పొంది మంచి వారుగా మారిపోతారని వాళ్ళ నమ్మకం అంట. 300 prisoners taken without police and father and Saint Don Bosco and the prison, all those who were in charge of the prison had such a great faith in him. That's what he can do. That's why if they are with him, surely he will change them. That's what. Praise the Lord. మనం ఎవరితో ఉన్నామో వారి మీద ఉన్నది మన మీద ప్రవాహం ఎంత చేస్తుందో అది మనం ధ్యానించవలసిన విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెరసాల ఖైదులను కూడా మార్చాడే డోన్ బోస్కో. చెరలో ఉన్న వారికి మేము కూడా సువార్తగా లూకా 4:18 భక్తితో పాడుదాం. అనేక మంది బంధింపబడి ఇక్కడికి వస్తున్నారు. కర్ణాపురంలో అయితే నాకు గుర్తుంది, ఒక ఆమెను చైన్లో కట్టుకొని తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్తంభం మీద కట్టేశారు. ఆమె కోసం కన్నీళ్లు కాచి ప్రార్థించినప్పుడు విడుదలను పొంది పిల్లలను కని తర్వాత ఆమె జీవించింది. ఇలా ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా చూస్తే చాలామంది అంటారు బంధింపబడిన వారు అనేక మందికి డెలివరెన్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతుందంట. ఈ స్థలం అలాంటిది. భక్తితో పాడుదాం. ఇంకా ఇంకా ప్రజలు కట్టబడి ఉన్నారు. అందరికీ కట్లు విప్పే స్థలముగా దీన్ని మారాలని డోన్ బోస్కో గారు మనకు సహకరించమని ప్రార్థనతో పాడుదాం. చెరలోని ఖైదులను కూడా మార్చాడే డోన్ బోస్కో. చెరలోని ఖైదులను కూడా మార్చాడే డోన్ బోస్కో. చెరలో ఉన్నవారికి మేము సువార్తగా మారాలయ్యా. చెరలో ఉన్నవారికి మేము సువార్తగా మారాలయ్యా. నీ రాజ్యం రావాలయ్యా. బంధింపబడిన ప్రతి ఒక్కరికి విడుదల కోసం మీ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సంరక్షణ కావాలి. అనేక విపత్తులు ఇంకా జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. నాకంటే ఎక్కువగా మీరు న్యూస్ చూస్తారు. మరి నాకు కొన్ని విషయాలు తెలుసు. యు నో మెనీ డేంజరస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. ప్రే ఫర్ ప్రొటెక్షన్. నూతన నెలలో అడుగుపెట్టడానికి ముందు ప్రత్యేక సంరక్షణ కొరకై ప్రార్థన. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఈ మాట చాలా బాగుంది. ఇది కూడా జాన్ బోస్కో గారు పలికిన మాట. దిస్ ఈస్ బ్యూటిఫుల్. నీవు చెయ్యగలిగినదంత మటుకు చెయ్యి, మిగతా మన ప్రభువు, మన తల్లి మేరీ మాత చేస్తారు అని చెప్తున్నారు. ద బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ అడ్వైస్. డూ వాట్ ఎవర్ యూ క్యాన్. రెస్ట్ ఆఫ్ ఇట్ గాడ్ విల్ డూ అండ్ ద మదర్ ఆఫ్ గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఇది దేవుని కృప ద్వారా జరిగిన ఒక మంచి సామెత మాట. 1 కొరింథీ 15:10 చెప్తుంది, ఈరోజు స్థితిలో ఉండడం దేవుని కృపయే. టుడే వాట్ ఐ యామ్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నిజంగా ఈరోజు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, కానీ ఈరోజు గొప్ప పండుగ కావున థ్యాంక్స్ గివింగ్ ఇంకొక చూచు ఏదో ఒక పాట ద్వారా పాడుదాం. టుడే వీ వాంట్ టు థ్యాంక్ గాడ్. వాట్ ఎవర్ వీ డిడ్ రెస్ట్ ఆఫ్ ఇట్ గాడ్ సప్లైడ్. యూ విల్ అగ్రీ విత్ మీ. చేసినదంతా చేసాం, మిగిలినది దేవుని కృపయే. నిన్న ఒక చిన్న ట్రీట్మెంట్ కోసం వెళితే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నారు, ఎట్లా ఫాదర్ మీరు నిలబడుతున్నారు అంటున్నారు. మనం చేయగలిగినంతా చేస్తున్నాం, మిగిలినదన్నీ దేవుని కృపయే. భక్తితో పాడుదాం. నే చేయగలిగినదంతా చేస్తాను నా యేసయ్యా. చేయగలిగినదంతా చేస్తాను నా యేసయ్యా. మిగతా నీ కృపయే, నా ఈ స్థితి నీ కృపయే. మిగతా నీ కృపయే, నా ఈ స్థితి నీ కృపయే. తలంపులెల్లా నా తపనయంత నీ రాజ్యం రావాలని. రాబోయే నెలలో కూడా ఇదే మాటను చెప్తాం, చేసినదంతా చేస్తాను ప్రభా, మిగతా నీ కృపయే అని నెలను ప్రారంభం చేసే రోజు రేపు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొన్న కూడా నేను మీకు ఒక విషయం చెప్పాను. ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి మదర్ లాగా ఉన్నటువంటి సిస్టర్ ఫీనియా, ఆమె 28/1/2026 మొన్న చనిపోయినప్పుడు మీకు ఆ విషయం చెప్పాను. నేను ఉడకంలో ఉన్నాను కావున మీకు గుర్తు చేశాను ఆ విషయాన్ని. యు రిమెంబర్ ఐ హ్యాడ్ టోల్డ్ అబౌట్ సిస్టర్ ఫీనియా హూ వాస్ లైక్ ఎ మదర్ ఫిగర్. 28/1/2026 షీ డైడ్. షీ వెంట్ టు బీ విత్ ద లార్డ్. నా ఒక్కొక్క తల్లిని దేవుడు చిన్న చిన్నగా తీసుకుని వెళుతున్నట్టు అనిపిస్తుంది. సొంత కన్న తల్లి, తర్వాత రెండవ తల్లి, ఈ మధ్యలో కొంతమంది టీచర్ లాంటి వాళ్ళు తల్లి లాంటి స్థానంలో ఉన్నవారు. మీలో కూడా కొంతమంది తల్లి లాంటి స్థానంలో ఆంధ్ర తెలంగాణలో దేవుడు ఆ రాష్ట్రంను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన తల్లులు, వాళ్ళందరికీ గుర్తును అర్పించాలని ఆశపడుతున్నాను. అలాంటి తల్లి స్థానంలో అంత ఆఫ్రికా దేశంలో ఈ వృద్ధా వయస్సులో కూడా అక్కడే ఉండాలి, చనిపోయే వరకు అక్కడే సేవ చేయాలని కోరుకున్నది. కానీ వాళ్ళు సిస్టర్స్ దేవుని యొక్క అది ప్రణాళికను అనుకుంటున్నాను. దయచేసి మీరు ఇండియా వచ్చేసేయండి, మీరు వృద్ధా వయసులో ఉన్నారని తీసుకొచ్చారు. కొన్ని రోజులు సేవలో ఉన్నారు ఇండియాలో. కానీ ఆమెకు ఒక చిన్న రోగంను దేవుడు ఇచ్చి దాని ద్వారా దేవుడిని మహిమపరచి పరలోకి వెళ్ళినట్టు చేశారు. అప్పుడు కూడా రోగం మధ్యలో కూడా నవ్వుకుంటూ నాతో మాట్లాడారు. నాకు ఒకరు కనెక్ట్ చేసి ఇచ్చారు. మాట్లాడుతూ చిరునవ్వు మాత్రం ఆగట్లేదు. ప్రార్థిస్తున్నాం ఫాదర్ అని నాతో కోసం చెప్పారు. మీకోసం ప్రార్థించే ఎంతమందిని నాకు ఇచ్చినదంతా మీకు ఇస్తున్నాను మీకు తెలుసు. షీ వాజ్ లైక్ ఎ మదర్ ఇన్ మై లైఫ్. 1 by 1 మదర్లీ ఫిగర్స్ ఆర్ టేకన్ అవే. గాడ్ బికమ్స్ అవర్ మదర్. ఆమెను ఏ స్థలమునకైతే ఇక్కడి నుంచి ఆమె నన్ను చూసి తిరిగి వెళ్ళేటప్పుడు తిరుమలగిరి ఏరియాలోనే డ్రాప్ చేశాం. ఈరోజు కూడా సాయంత్రం తిరుమలగిరి ఏరియాలోనే ఒక ప్రార్థన సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితమే ఒక యాత్ర. ఆమె 2006 నుంచి 2013వ సంవత్సరం వరకు సిఎంసి కాంగ్రిగేషన్లో ఋషిజ్యోతి ప్రావిన్స్ మంచిర్యాల్ ప్రాంతంలో ప్రొవిన్షియల్గా పనిచేశారు. మీకు తెలుసు, ఆ సంవత్సరం 2013 వరకే నేను కూడా వరంగల్లో ఉన్నాను. అప్పుడు దాకా ప్రతిసారి నన్ను కలవటానికి వచ్చేది, నన్ను అక్కడికి తీసుకువెళ్ళేది. నేను అక్కడి నుంచి వచ్చాను. తర్వాత ఆమె కూడా వేరే దేశంలో పనిచేయటానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దేశం నుండి పరలోకానికి వెళ్ళిపోయారు. మన కోసం ప్రార్థించడానికి దేవుని ఎంతమంది ఎన్నుకుంటున్నాడో చూడండి. మన జీవితం అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మనం ఇప్పుడు చూసేవాళ్ళు నెక్స్ట్ మనం చూస్తామో లేదో తెలియదు. ఎన్ని రోజులు ఇలా ఉంటామని కూడా మనకు తెలియదు. కలిసిమెలిసి ఆనందంతో జీవించుటకై మీ కుటుంబంలో మంచి మనస్సును దేవుడు దయచేయమని ప్రభుని ప్రార్థించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం. ఆయన పేరుకు తగిన విధంగా జీవించాడండి. ఎఫెసీ 4:1 మిమ్ము పిలచిన వాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధంగా జీవింపుడు అని రాయబడి ఉన్నది.
live according to the name and call that God has given you. Ephesians chapter 4 verse 1. జాన్ అంటే దేవుడు దయాళువు, సానుకూలుడు అని అర్థం. కరెక్ట్గా ఆ పేరు ప్రకారమే ఆయన జీవించాడు చూడండి. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ ఈజ్ ద నేమ్ జాన్ మీన్స్. హీ లివ్డ్ అకార్డింగ్ టు ద నేమ్. మరి మీ పేరేంటండి? మీ పేరుకు తగిన విధంగా, నా పేరుకు తగిన విధంగా జీవించుటకై చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగించే మునుపు సెలస్టిన్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అగస్టిన్, రాబర్ట్, నిత్య, త్రిమూర్తి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి అనేక మందికి ఈరోజు మధ్యస్థ ప్రార్థన పునీత జాన్ బోస్కో గారు చేస్తుండగా గుండెలో ఒక మార్పు కలుగుతుంది. అనేక మంది పేద బిడ్డలు ఉన్నారు, పేదరికం తొలగిపోయే విధంగా ఆయన సహకరిస్తున్నాడు. అప్పు సమస్య నుండి అద్భుత రీతిగా విడుదల కలుగుతుంది. కొంతమందికి నోట్స్ తర్వాత నోట్స్ కౌంటింగ్ చేయడం దేవుడు చూపిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా సంతాన భాగ్యం లేని వారికి గర్భఫలాన్ని దేవుడు తాకుతున్నాడు. ఎంతోమంది బిడ్డలు చదవలేకపోతున్నారు. ఇప్పటి నుంచి, ఈ రోజు నుండి ఎన్ని రోజులు చదవని వ్యక్తులు చదువుతారు. మీరు ఆశ్చర్యపడిపోతారు, నా కొడుక ఇంత రిజల్ట్తో వస్తాడని. దానికోసమే మళ్ళీ మీకు ఊరటని ఇవ్వటానికి రేపు ఉదయం 9:30 10 గంటలకల్లా మీరు అర్నాల్ భవన్ క్రింద ఉన్న హాల్కి వస్తేనే స్థలం దొరుకుతుంది. లేకపోతే స్టూడెంట్స్ ప్రేయర్లో మీకు స్థలం దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ యువకులే నిండిపోతున్నారు. సో అందువలన రేపటి దినం దయచేసి యువకులందరికీ మనవి, మీరు కొద్దిగా వెనుక ఉండి పిల్లలందరికీ ముందు స్థలం ఏర్పాటు చేస్తూ మనమందరం కలిసి ప్రార్థిస్తాం. స్టూడెంట్స్ అందరూ పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అని తీసుకురండి. మీకు ఒక స్టూడెంట్స్ ప్రేయర్ కార్డు కూడా అందిస్తాం. టుమారో ఈజ్ అ గ్రేట్ డే ఫర్ ద స్టూడెంట్స్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. నన్నును నాతో పాటు సహకరిస్తూ నాకంటే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న మన టీం మెంబర్స్ అందరినీ రేపు దేవుడు వాడుకోవాలని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే మునుపు ఎస్డిబి ఫాదర్స్, సలేషియన్ ఫాదర్స్, డొన్ బోస్కో ఫాదర్స్, సలేషియన్ సిస్టర్స్, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే. గాడ్స్ బ్లెస్సింగ్. నా తరఫున అందరికీ మీకు తెలిసిన ఎస్డిబి గురువులందరికీ, కన్యాస్త్రులందరికీ శుభాకాంక్షలు తెలియచేయండి. ప్రార్థనతో ముగిస్తాం. తన పేరుకు తగిన విధముగా జీవించాడే డాన్ బోస్కో. తన పేరుకు తగిన విధముగా జీవించాడే డాన్ బోస్కో. మా పిలుపునకు ప్రమాణికముగా జీవింప వరమేయుమా. మా పిలుపునకు ప్రామాణికంగా జీవింప వరమేయుమా. యజమాననే ఎన్ యేసు ராஜனே எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் விருப்பம் செய்வதுதானே. எஜமானனே என் இயேசு ராஜனே యజమానుడా నా యేసు రాజుడా. చివరి వరకు, చివరి ఊపిరి ఉన్నంత వరకు మనం పాడి స్తుతించి ఆ ఊపిరితో ప్రభు సన్నిధికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చే వరకు అనేక ఆత్మలు మన చేతుల్లో దేవుడు పెట్టాడు. వాళ్ళందరినీ తలంచి చివరి గుర్తులు ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు తెలిసినటువంటి ప్రజలు ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను SDB ఫాదర్స్ సిస్టర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు రాబోతున్న విద్యార్థులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రింట్ చేస్తున్నటువంటి ఆ ప్రేయర్ కార్డు మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు సాయం సమయమున తిరుమలగిరి ఏరియాలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 10వ తారీఖున ఏలూరులో జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన వారు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపములతో వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మన శ్రీసభ నేర్పించినట్టు పునీతుల సమూహంలో ఉన్న మనందరినీ పునీతుల ప్రార్థన ద్వారా డొన్ బోస్కో ప్రార్థన ద్వారా బహుగా దీవించి సాక్షులుగా ఆయన మహిమ కోసం దీవించునుగాక. As we are in the communion of the saint as church teaches us, may the Lord bless you through today's Saint St. John Bosco. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. యజమానుడా నీ రాజ్యము రావాలయ్యా. పునీత జాన్ బోస్కో గారు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ద్వారా హ్యాపీ ఫీస్ట్ డే. గాడ్ బ్లెస్ యూ.